మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఏకునే మీ అద్దకు వచ్చి ఉన్నారు కనుక చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మనకు ఆవిషని ఆరోగ్యాన్ని దయచేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు ఉంచి మన తండ్రి అయిన దేవుడికి వందనాలు స్తుతులు తెలియజేసుకుంటూ ఒక చిన్న చరణం ద్వారా దేవుని మనం గణపరిచి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లారా, అంధకార బంధం నన్నావరించగా అందుడనై యేసయ్యను ఎరుగకుంటిని, బంధం తెంచెను బ్రతికించెను నన్ను, బంధం తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంతో మధురమో నా యేసుని ప్రేమ. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మరి ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు మంచి ఆత్మీయ ఆహారం సిద్ధం చేశాడు. ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే 1 పేతురు 4:8 ఒక మాట రాయబడిన దేవుని పిల్లారా, ప్రేమ అనేక పాపములను కప్పును అని రాయబడింది దేవుని పిల్లారా. అంటే ప్రేమ ఉన్న చోట దేవుని పిల్లారా తప్పు కనపడదు. దేవుని పిల్లారా, తప్పు ఒకవేళ చేసినా కూడా ఆ తప్పుని స్నేహితుడే ఒక మంచి ప్రాణ స్నేహితులు, అంటే ఒకరి కోసం ఒకరు ప్రాణం పెట్టగలిగే స్థితిలో ఇద్దరు స్నేహితులు ఉంటే దేవుని పిల్లారా, ఏ చిన్న తప్పు చేసినా ఆ తప్పు బయట వారికి చెప్పాలని కానీ, ఆ స్నేహితుని గురించి అల్లరి చేయాలని కానీ అనుకోకుండా ఆ తప్పును కప్పి పెట్టేసి నువ్వు ఇలా చేయకూడదు, ఇలా చేస్తే తప్పు అని చెప్పేసి సరి చేసుకుంటారు దేవుని పిల్లలు. అలాగనే మన ప్రియుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు కూడా ఏంటంటే అనేక పాపములను ప్రేమ కప్పేసిద్ది అన్నాడంటే, మనం కూడా ఈ లోకంలో చూడండి పాపం చేసి దేవునికి పనికి రాకుండా పోయిన మనల్ని మహానుభావుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన తప్పులన్నిటిని తీసేసి తండ్రి అయిన దేవుడి దగ్గర మనల్ని ఒక పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నీతిమంతులుగా నిలబెట్టాడు. అంటే అంధకార సంబంధమైన బంధాన్ని తెంపేశాడు, దేవుడితో ఒక బంధాన్ని ఏర్పరిచాడు దేవుని పిల్లలు. కనుక ఈ బంధం కలిగి మన బ్రతుకు దినములని దేవునికి నచ్చినట్టు బ్రతికే వారిగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి నాయన, నీ కృప కలిగిన నామానికి వందనాలనైనా. అంధకార సంబంధమైన బంధము కలిగిన వారమై తండ్రి, మరణానికి వెళ్ళిపోతున్న మమ్మల్ని కృపతో జ్ఞాపకము చేసుకునే తండ్రి, అంధకార సంబంధమైన బంధాన్ని తెంపేసి మా పాపాలని నైనా కడిగివేసి ఇదిగో నా తండ్రి దేవుని ఎదుట మమ్మల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలబెట్టినందుకు నైనా నీకు వందనాలు చెల్లించుకుంటూ నైనా ఇదిగో తండ్రి, ఏ బిడ్డలైతే తండ్రి పాపము చేత పట్టబడిన వాడై తండ్రి మరణ పడకల మీద నైనా అనారోగ్యముతో మూలుగుతున్నారు, అట్టి బిడ్డలు మీరు దర్శించండి నైనా, ఈ దినము దర్శించండి నైనా. తల మొదలుకొని రికాల వరకు ముట్టి స్వస్థతను, ఆరోగ్యమును దయచేసినైనా వారు నీ వైపు తిరిగి రక్షణ పొందడానికి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.